నమస్కారాన్ని సమర్పయామి. ఆ యొక్క గ్రహాధిపతులైనటువంటి నవగ్రహాలందరినీ కూడా ఈరోజు మనం ఆవాహన మరియు ఆరాధన జరిగింది. ఇప్పటి వరకు కూడా గణపతి పూజ, తర్వాత మండపస్థిత ఆవాహిత దేవతలైనటువంటి నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, పంచలోకపాలకులను, గౌర్యాది షోడశమాతృకలను, బ్రాహ్మ్యాది సప్తమాతృ. కిరణ్ భక్తిదేవి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. అందుకని ఈరోజు మనం మణికొండలో సాయిబాబా దేవాలయంలో అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో విశేషించి మనకు మధ్యలో ఆ కమలాత్మిక అమ్మవారు ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, ధాన్యలక్ష్మి, మహాలక్ష్మి, ధనలక్ష్మి, మొత్తం 8 మంది అమ్మవార్లు. ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విధానము, ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఈరోజు సామూహికంగా లోక కళ్యాణార్థమై ఈ యొక్క మహాయాగాన్ని నిర్వర్తించడం జరిగింది. కాబట్టి ప్రత్యక్షంగా పాల్గొనలేనటువంటి మన యొక్క భక్తులందరూ కూడా ఈ అమ్మవార్లను పరోక్షంగా అయినా మన ఛానల్ ద్వారా దర్శించుకొని మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర ధేనకాంచనాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతిదేవత ప్రతిదేవత సహిత బుధగ్రహాయ నమః. బుధగ్రహం సాంగం సాయుధం సవాహనం సమస్త్రారుణ భూషితం సశక్తే పత్నే పుత్రపరమాణుమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నకరణే బుధగ్రహమావాహయామి స్థాపయామి. స్వామిశరణం స్వామిశరణ. నేను మీ శివనరసం తండ్రి త్రిపులస్ కేలారెడ్డి. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం కలిసి రావడం చాలా విశేషం. ఇంకో విశేషం ఏంటంటే నక్షత్రం కూడా మూల నక్షత్రం, మహా నక్షత్రం రావడం. ఈరోజు సుకేష్ శర్మ గారు అతి వైభవంగా అష్టలక్ష్మి మహాయాగాన్ని నిర్వహించడం, తర్వాత తంత్ర విధానంలో కమలాత్మిక దేవి మహాయాగం, ఈ యాగాలు ఆయన జరిపడమే కాకుండా ఇంతమంది పరివారంతో ఇంతమందికి అవకాశం ఇవ్వడం చాలా విశేషం. తర్వాత అందరూ కూడా ఈరోజు సోమవారం అంటే చంద్ర సహోదరిని శ్రీ మహాలక్ష్మీదేవి, సోమవారం పౌర్ణమి రావడం, ఈరోజు మహాలక్ష్మి యాగం చేసుకోవడం చాలా విశేషం. అది ఇంకోటి ఏంటంటే జ్యేష్ఠ మాసంలో అన్నీ కూడా విగ్రహ ప్రతిష్టాపనలు అవన్నీ అవుతుంటాయి. అదే విశేషంగా మహాలక్ష్మి దేవి యాగం చేయడం మహా విశేషం ఈరోజు. అదే పౌర్ణమి రావడం, పౌర్ణమి ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా ఉండడం, మూల నక్షత్రం కూడా రావడం. అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కార్యక్రమం చేయడం చాలా విశేషం. చంద్రుడు పూర్ణ చంద్రుడు అయి ఉంటాడు, చంద్ర సహోదరి కాబట్టి, పాల సముద్ర కూతురు కాబట్టి, చంద్ర సహోదరి కాబట్టి ఈరోజు సోమవారం రావడం చాలా విశేషంగా చేసుకోవడం. ఇంకోటి కమలాత్మిక దేవి అమ్మవారి యాగం కూడా జరుగుతుంది. రెండు కూడా మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. సరే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మహాలక్ష్మీదేవి కూడా, నేను మహాలక్ష్మీదేవి ముద్ర కూడా, తర్వాత కమలాత్మిక ముద్ర కూడా రెండు కూడా చూపిస్తాను. మీరు హ్యాపీ చేసుకోండి. మహాలక్ష్మీదేవి తామర ముద్ర ఇలా కూర్చుంటుంది, తర్వాత మహాలక్ష్మీదేవి ముద్ర ఇలా ఉంటుంది, తర్వాత కమలాత్మిక దేవి ముద్ర ఇలా ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా చేయడం చాలా విశేషం. కమలాత్మిక దేవి రోజు, అష్టలక్ష్మి దేవి రోజు కూడా ఈరోజు అతి వైభవంగా మహాలక్ష్మి యాగం చేయడం. ఇందులో నన్ను సుకేష్ గారు కానీ, కిరణ్ గారు కానీ, కిరణ్ గారు పిలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. వాళ్ళు రావడం, వాళ్ళ కోరిక మేరకు రావడము, ఈ యాగంలో పాల్గొనడము, మీ అందరితోటి ఈ 4 విషయాలు పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, డబ్బు సంపద ఐశ్వం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ శివనరసం తండ్రి స్వామి శరణమయ్యప్ప. రాహుగ్రహాయ నమః. సూర్యగ్రహస్య వాయువ్యదిగ్భాగే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి తర్పయామి నమః. ఓం కేతం బృహ్మణ కేతవేపేశో మరియా అపేషతే సముజద్భిర్యాయధాః సచిత్ర చిత్రం చిదేం తమస్పై చిత్ర క్షత్ర చిత్రతమం యోధాం
బృహంతం చంద్రాభరపతేర్వస్వ బ్రహ్మా దేవానాం పదవేక వీరామ శత్రుప్రాణాం వశో మృగానాం వంశీ గారు ఆగంసమ పవిత్రమత్యే ద్రేభన్నో అతదేవరా ప్రత్యదేవరా రహిత కేతుగ్రహాయ నమః కేతుగ్రహం సాంగం సాయుధం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించిన రోజు. ఈరోజు సందర్భంగా ఈ సాయిబాబా టెంపుల్లో శ్రీ అష్టలక్ష్మి కమలాత్మిక యాగం జరిగింది. ఈ యాగంలో ఇంతమంది భక్తులు పాల్గొన్నారు. ఈ యాగాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఈ ఫలితం లభిస్తుంది. ఇలాంటి మహాభాగ్యాన్ని కల్పించినటువంటి సనాతన ధర్మం ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఫిలిం డైరెక్టర్ వి సముద్ర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యం వచ్మి స్వాహా అవత్పమ్మాం అవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానోచారమోయిష్యం స్వాహా అవప్రస్తాదు అవదక్షిణాత్తాద్ అవపశ్చాత్తాద్ అవోత్తరాత్తాద్ అవజోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వదో మాం పాహి పాహిరమంతాత్ స్వాహా. కేవల ప్రాక్తిక్భాగే ఇంద్రలోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిదూతం వృణీమహే హోతారం విశ్వేశం అస్య యజ్ఞస్య సకలం ఆజ్ఞదిగ్భాగే అగ్నిలోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. యమాయ సోమం సంతమాయ దురాని. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీ, మా ఆవిడ శరణ్య. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, చాలా మంచి రోజు అని సుకేష్ శర్మ గారు ఆధ్వర్యంలో మార్నింగ్ 6 o'clock నుంచి పూజలు జరిపిస్తున్నారండి. గోపూజ, మహాగణపతి పూజ, మండపారాధన ఇవన్నీ చేయించిన తర్వాత మహాలక్ష్మి సమేత కమలాత్మికా దేవి హోమం మహాయాగం చేయించారు. ఒక 40 to 50 ఫ్యామిలీస్ పార్టిసిపేట్ అయ్యాయి. ఇక్కడ ఇలా సామూహికంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ జనరల్గా మనం హోమాలన్నీ ఇంట్లో చేయించుకుంటాము, బట్ గుడిలో ఇంతమందితో చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మా పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి. అండ్ ఇది అరేంజ్ చేసినందుకు, కవర్ చేసినందుకు సనాతన ధర్మం ఛానల్కి మా కృతజ్ఞతలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నమస్కారం. శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా వందే. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు ఈ అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగము జరగడం చాలా బాగా, ఇందులో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. సుకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి పూజలు, అలాగే అదేవిధంగా ఈ మహాయాగము దీంట్లో పార్టిసిపేట్ చేయడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని షూట్ చేసినటువంటి కిరణ్ టీవీ ఛానల్ వారికి, సనాతన ధర్మంని పాటిస్తూ ఈ రకంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు, అందులో మేము కూడా ఉండేలాగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి అందరూ కూడా కిరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే ఇంకా భక్తి పెరుగుతుంది. సుకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతాయి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా. ధర్మో రక్షతే రక్షతః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటారు. అలానే అందరం కూడా హిందూ మతం అనే ఒక నావలో ఉండి అందరం కూడా మన గమ్యాలను చేరాలనే ఉద్దేశంతో ఈ రోజు సుకేష్ శర్మ గారు అష్టలక్ష్మి మహాయాగాన్ని మా సాయిబాబా ఆలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు వారందరూ కూడా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి 18 హోమగుండాల్లో కూడా వారి యొక్క పూజలు యాగంలో జరిపించి ఆ అష్టలక్ష్మి వారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా అందుకున్నారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని మా ఆలయంలో జరిపించినందుకు మా ఆలయ కమిటీ అందరి తరపున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలానే అందరూ కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వారి యొక్క ప్రతిఫలాలని అందరూ కూడా అందుకోవాలని
కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ అష్టలక్ష్మి మహాయాగము సుకేష్ శర్మ అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన సనాతన ధర్మ టీవీకి ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈ యాగంలో చాలా మంది దాదాపుగా 60 మంది జంటలు పాల్గొనడం జరిగింది. ఎప్పుడు సుకేష్ శర్మ గారు మా సాయిబాబా టెంపుల్లో ఇలాంటి యాగాలు 2 నెలలకో 3 నెలలకు ఒకసారి ఎప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఈ రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అట్లనే సాయిబాబా టెంపుల్లో ప్రతి గురువారం మేము దాదాపుగా 500-600 మందికి అన్నప్రసాదం చేయడం జరుగుతుంటది, కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు నూతనంగా కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడము, తర్వాత శివాలయం కూడా ప్లానింగ్ ఉంది. ఇట్లా ప్రతి దినదిన అభివృద్ధిగా ఈ ఆలయం ముందుకు సాగుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ భక్తులను ఆదరణలను కూడా చూసుకుంటూ ఉన్నాము. మా చైర్మన్ గారు మూర్తి గారు కూడా అధ్యక్షతన అందరు కమిటీ మెంబర్లము, సెక్రటరీ భిక్షాలరావు గారు, మేము ఇంకా కమిటీ మెంబర్ అందరు అధ్యక్షతన మంచి జరుగుతూ ఉంది. ఇక్కడ లిఫ్ట్ కూడా పెద్దవాళ్లకు పైకి పోవడానికి కొద్ది కష్టమవుతుంది. ఈ మధ్య కాలంలో లిఫ్ట్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మీ ఆదరణ కానీ భక్తుల ఆదరణ ఎప్పుడు ఉండాలి, మీరు కూడా మంచి మా ప్రోగ్రామ్స్ కవర్ చేసి అందరికి తెలపాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మా టెంపుల్ సాయిబాబా టెంపుల్, సాయి ఐశ్వర్య లేఅవుట్, కాజాగూడ, హైదరాబాద్. నమస్కారం అండి. మీ సనాతన ధర్మ ఛానల్కి మా కృతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ తీసుకుంటున్నందుకు. నేను ఇక్కడ సాయిబాబా ఆలయం తాలూకా చైర్మన్. నా పేరు బివి నరసింహమూర్తి. నా మిసెస్ వి విశాలాక్షి, ఈమె బివి రమణి మా అమ్మాయి. ఇదివరకు ఎక్స్ ట్రెజరర్ ఆఫ్ దిస్ టెంపుల్, బట్ నౌ షీఈ్ ఓన్లీ ఏ కమిటీ మెంబర్. వీరు బండ రామరెడ్డి గారు మా కమిటీ మెంబరు. వారు బిశాలరావు గారు, బైనబోయిన బిశాలరావు గారు, వారు మా ఆలయానికి సెక్రటరీ గారు. ఈరోజు మన సుకేష్ గారు మీ అందరినీ పిలిపించి ఇంత పెద్ద హోమం చేయించడానికి మేమంతా చాలా కృతజ్ఞులము. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిపించాలని, అందరినీ మీలాంటి పెద్దవాళ్ళందరినీ పిలిచి వారికి సన్మానం చేయాలని మా కుతూహలం. మీ అందరికీ ధన్యవాదాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సనాతన ధర్మం ఛానల్, వీక్షించండి. మంచి విషయాలు ధర్మం గురించి, భక్తి గురించి, మంచి గురించి, అన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ సనాతన ధర్మం ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి.